నెల్లూరు జిల్లా పొదలకూరులో జరుగుతున్న అక్రమ క్వార్ట్జ్ మాఫియాపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. గ్రామాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్కి పాల్పడుతున్న ముఠాపై నిప్పులు చెరిగారు. కాగా అక్రమ మైనింగ్ని అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకుండా బ్లాస్టింగ్ చేపట్టడంతో పరిసర ప్రాంతాల్లోనే గిరిజనులు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. కాకాని గోవర్ధన్ ఫ్యాక్టరీలో వైఎస్ భారతీరెడ్డి, విజయసాయిరెడ్డి వాటాలు పంచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. అక్రమ మైనింగ్ ఆపే వరకు దీక్ష కొనసాగిస్తామన్నారు. సోమిరెడ్డి దీక్షకు మద్దతుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి మంత్రి కాన్స్టిట్యున్సీలో అయితే విచ్చలవిడైతే ఇప్పుడు విద్యాకిరణ్ గారు రుస్తుం మైన్ ఆయనకు లీజ్ ఉండింది. మరి మంత్రి కాన్స్టిట్యున్సీలో అయితే విచ్చలవిడైతే ఇప్పుడు విద్యాకిరణ్ గారు రుస్తుం మైన్ ఆయనకు లీజ్ ఉండింది. మరి మంత్రి కాన్స్టిట్యున్సీలో అయితే విచ్చలవిడైతే ఇప్పుడు విద్యాకిరణ్ గారు రుస్తుం మైన్ ఆయనకు లీజ్ ఉండింది. మరి మంత్రి కాన్స్టిట్యున్సీలో అయితే విచ్చలవిడైతే ఇప్పుడు విద్యాకిరణ్ గారు